మీ ఇద్దరు నా మీద ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు కదా, దానికి నీకు డబ్బులు ఇద్దామని చెప్పి అయిపోయింది కదా. అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాయి అమ్ముకు టుమ్ముకు అమ్మాయి డుమ్మాయి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్. సో ఈరోజు వీడియో వచ్చేసి మన శరత్ ఈ జోనా మీద వంశీ మీద జర బాగా గట్టి వంశీ కాదు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ వాళ్ళిద్దరు కలిపి నీకు టామ్ అండ్ జెర్రీ వాళ్ళిద్దరే ఎంజాయ్ పండగ. చలో మనోడైతే గట్టి వీడియో ప్లాన్ చేస్తుండు. ఏం చేద్దాం అనుకుంటున్నావు బ్రో? వాళ్ళకి పిండి కొట్టుడే ఖాళీ ఇప్పుడు రచ్చరచ్చరా పిచ్చరా ఖాళీ ఓళ్ళు వస్తారే సీదా అంట పెట్టుడే. చలో వచ్చినా కూడా నిన్ను కూడా నేను మధ్యలోకే రాను. నేను నిన్ను టచ్ కూడా ఈయన టచ్ చేసినావు అనుకో ఆడు మజాక్లో వేసి పడేస్తాడు. ఆడు నిన్ను మాత్రం టచ్ చేయండి. అదే పిచ్చి లేసి నేను కూడా కొట్టుకొని ఇట్లా కొట్టేస్తా. ఏంటి మమ్మీ ఎవడు? చలో వాళ్ళైతే వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న సర్ప్రైజ్ అని చెప్పేసి చేతులు గీతులు కట్టుకొని కార్లో తీసుకొస్తారు. తీసుకొని రాగానే నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇష్టం వచ్చింది ఏం చేస్తావురా? నువ్వైతే వాళ్ళకి డైరెక్ట్ కనిపించకు బ్రో. లేదు నువ్వు ఆడ కార్పక్క గుండు మనం రాగానే వాళ్ళిద్దరు చేతులు గీతులు కట్టేస్తాం కదా. చేతులు గీతులు కట్టగానే అప్పుడు నువ్వు మెల్లగా వాళ్ళ కళ్ళు కట్టేసినావు. కళ్ళు మూసుకోంట నువ్వు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసి సర్ప్రైజ్ అని చెప్పి డైరెక్ట్ అంటే 4 అడుగులు ఎంత చేయాలా ముంగడికి అంటే పులింగ్ కదా. ఈడైతే వీడియో కూడా కానియాడు మజాక్లు ఆడుతూనే ఉంటాడు. చలో ఈ వీడియోని మాత్రం కంపల్సరీ చూడండి ప్లీజ్. ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కింద స్క్రీన్ షాట్ పెడుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అడుగు జర చేసుకోరు సబ్స్క్రైబ్. ఎందుకంటే మీకు ఇంకా మంచిగా వీడియోలు చేసి ఇస్తున్నాం మేము. ఎందుకంటే మాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనుకో ఇన్ని వీడియోలు చేసి ఇక మాకు లేపుతలేదు వేరే వాళ్ళు లేపుతారని వేరే వాళ్ళని కూడా లేపాలి. అట్లనే మమ్మల్ని కూడా జర దయగలిసి లేపితే మంచిగా ఉంటుంది కదా. ఏముంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది. ఏం లేదు కింద ఇట్లా రెడ్ కలర్ది సబ్స్క్రైబ్ అని ఉంటుంది. అది నొక్కండి. అది నొక్కి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి చాలా అంతే. మచ్ లేట్ గంట అవుతుంది ఇంకా రాలేదు వాళ్ళు. అరే వస్తారు అది శరద్ రెడ్డి. అరే కళ్ళు మూసుకోండి మీకు చిన్న సర్ప్రైజ్ ఉంది నిజంగా. ఇగో చూడు చేతులు ఇవ్వండి ఒకసారి. నువ్వు కూడా చెయ్యి. మీ మమ్మీ మీద ప్రామిస్ కళ్ళు తెరుస్తాయి. ఏమంటున్నా వేసేసారు ప్రామిస్ వేసేసారు. కళ్ళు తెరు మంచి సర్ప్రైజ్ ఉందిరా. మీరు ఏదన్నా డైలాగ్లు చెప్తారా? ఈ సంఖ్యలు మమ్మల్ని ఏం చేయలేవు యువరానర్. కొమురం భీముడో కొర్రాసు కొత్త డైలాగ్ గ్యాప్ వీళ్ళకి. అరే కళ్ళు అయితే తెరవద్దు. మీ మమ్మీ మీద ప్రామిస్ కాదు ఎడును ఎవరు నేనా వాడు నువ్వు ఏదో అది కూడా తెచ్చుకో. తెచ్చుకోగా గిఫ్ట్ నాకు ఒక్కడే ఇగో కళ్ళు అయితే తెరుసలేమో అని ఇడు ప్లీజ్ చెప్పు. వద్దు నువ్వు కార్లో వచ్చేది. కార్లో ఇన్న కళ్ళు మూసినట్టు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుంటా ఒక ఆయన ఒక పెద్ద మనిషి. బానిస బతుకులు మమ్మల్ని విడుదల చేయండి. అయితే మీకు ఒక పెద్ద మనిషి మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటుండే. కావాలా వద్దా?
పెద్ద మనిషి పేరు చెప్పాలా? కొమరం భీముడో సరే ఒక్క నిమిషం ఆగు. నువ్వు ముంగంటిలో వాడు కళ్ళు తెరుస్తావు. ఒక్క నిమిషం ఆగు. మీరు కళ్ళు ముంగట ఉండండి, ముంగటనే ఉండండి, ముంగట ఉన్నాడు, కళ్ళు తెరవండి. ఆగు. 1 2 ఫస్ట్ గెస్ట్ రివీల్ చేసి 1 సెకండ్ 1 సెకండ్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. రివీల్ చేసి 1 సెకండ్ 1 సెకండ్. ఫస్ట్ ఆ గెస్ట్ ఎవరో రివీల్ చేసి దాని తర్వాత నువ్వు ఇది గట్టు చెయ్యి. అరే చూడిగో 1 2 2.5 నీకు దండం పెడతారా సరే 3 కళ్ళు తెరవచ్చు గెస్ట్. ఒక్క నిమిషం ఆగు. మీరు అట్లా పడి గిఫ్ట్ ఇస్తాడంటరా? ఏమో గిఫ్ట్ ఇస్తాడంట. చెయ్యగా సరే పాపర్ పెట్టి గిఫ్ట్ ఇస్తాడంట బ్రో. ఏం గిఫ్ట్ బ్రో? ఏం లేదు బ్రో. నువ్వు అదెందుకు ఇప్పుకుంటావు? ఇద్దరు నా మీద ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు కదా, దానికి నీకు డబ్బులు ఇద్దామని చెప్పి. అయిపోయింది కదా. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమ్మాయి అరే ట్రై గో. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. అన్నాడు కారు కొట్టేసి మొత్తము కింద దిగు. కిటికీలు పనిచేసిన తీరాయనం. అమ్మా ఎందుకు వేసినట్టు పిండి ఇప్పుడు నువ్వు? నాకు ఐఫోన్ ఎట్లా ఇస్తారు మీరు? ఐఫోన్ పక్కన ఐఫోన్ కాదు, నా వీడియోలలో రావద్దని చెప్తారా మీరు? వెళ్ళాలి తిండి దిద్దాకట్లా. అదంతా అయిపోయింది, మర్చిపోయినా. సరే అని కాదు, నువ్వు మర్చిపోవచ్చు. నాకు చిన్న నా లోపల ఒకటి ఉంటాడు అంతరాత్మ. చూడరు రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే మన ఇద్దరికి పడమైన ఒక్కరికి. అన్న ఎక్స్పీరియన్స్ ఎట్లా పెళ్ళి పోతావు ఇప్పుడు ఇట్లానే? అరే కంగు తెల్ల ఉండిపోయినా ఎందుకు వచ్చింది పెళ్లిలోకి అంటారు అట్లా పాపము. అరే ఇట్లా లేదా ఈ చూసిరు కదా వీడియో. శరత్ గారు రివెంజ్ మాత్రం మామూలుగా తీసుకోలేదు. అరే నువ్వు నా మీద కొట్టాలని చెప్పిన. అబ్బా అబ్బా ఇక్కడ హైలైట్ అయింది తెలుసు. హైలైట్ కామెడీ ఏందంటే ఇగో నాకేం చెప్పిండు అంటే ఒక్క చుక్క నా మీద పడదని చెప్పిండు. చలో ఎట్లా అనిపించింది రా ప్రాంక్? ఏది ప్రాంక్ అయ్యేది? నువ్వు సర్ప్రైజ్ అని తీసుకొచ్చి పిండితో కొట్టిస్తావా అన్న? అరే నిజంగా నా కూర్చున్నా పిండి దాంట్లో మంచిగా. నిజంగా చెప్తున్నా, మీరు నమ్ముతారా నమ్మరా? నవ్వి నవ్వి నాకు ఇదైతే ఫుల్ నొప్పిలేస్తుందిరా. అంత డేంజర్ చేసి. అరే ఈయన చూడరా మొత్తం ఖరాబ్ అలా గ్యాజెట్ వెళ్తే చలో ఈ వీడియో నచ్చిందంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఉంటుందా అన్న? నువ్వు భలే ఉన్నా అన్న. సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వచ్చిన కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.